పరశురాముడు మహానుభావుడు. భగవంతుని యొక్క ఆవేశావతారములలో అదొకటి. అటువంటి పరశురాముడు విలువిద్యకి సంబంధించినంత వరకు భీష్మాచార్యుల వారికి గురువు. తనకి గురువు అని తెలిసిన్నప్పటికీ కూడా అధర్మానికి తలవంచలేక, అధర్మాన్ని ఆచరించడం సుతారము ఇష్టం లేక, గురువు చెప్పినప్పటికీ కూడా అధర్మాచరణమునకు నేను అంగీకరించలేనని భీష్ముడు పరశురాముడితో యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఇద్దరు శంఖములు పూరించారు. వాళ్ళిద్దరి మధ్య 22 రోజుల పాటు యుద్ధం జరిగింది. అసలు పరశురాముడి యొక్క విలువిద్యా సామర్థ్యానికి ధైర్యం చేసి ఆయన ముందు నిలబడడమే చాలా కష్టం. ఒకవేళ అలా నిలబడినా ఆయనతో ఎంతోసేపు యుద్ధం చెయ్యవలసిన అవసరం ఎవరికీ కలగదు. ఎందుకని అంటే ఆయన యొక్క శక్తి సామర్థ్యములు అటువంటివి. అటువంటి పరశురాముడితో భీష్ముడు 22 రోజుల పాటు యుద్ధం చేసినప్పటికీ కూడా ఫలితం ఎటూ తేలలేదు. ఇద్దరూ అరివీర భయంకరంగా యుద్ధం చేస్తూనే ఉన్నారు. అలా 22 రోజులు గడిచిపోయి అకృతవ్రణుడు అవతల పరశురాముడికి సారథ్యం చేస్తున్నాడు. ఒక రోజున ఈ భీష్మాచార్యుల వారు విజృంభించి యుద్ధం చేశాడు. ఆ యుద్ధం చేయడంలో విస్మయమునందు భార్గవు అస్మత్కరమపుడు లాఘవారూఢముగా సస్మితుడనగుచు పటుదీప్తి స్మేరాస్త్రముల నేసితిం పరవశుగాం. ఆయనే చెప్పుకుంటున్నాడు భీష్ముడు. దుర్యోధనుడితో మాట్లాడినటువంటి ఘట్టం ఇది ఉద్యోగపర్వంలో. ఆ యుద్ధం చేసేటప్పుడు 22 రోజులు దాటిపోయిన తరువాత ఒక రోజు పరమోత్సాహాన్ని పొందాడు భీష్ముడు. ఎంతకాలం ఇలా యుద్ధం చేస్తాం, ఎక్కడో అక్కడ దానికి పరిష్కారం లభించాలి కదా, గెలుపో ఓటమో. కాబట్టి విజృంభించి యుద్ధం చేశాడు. ఎంత గొప్పగా యుద్ధం చేశాడు అంటే విస్మయమునందు భార్గవు, పరశురాముడంతటి వాడు ఆశ్చర్యపోయాడు. ఇంతటి సమర్థత, ఇంత గొప్పగా బాణాల్ని సంధించడమా అని. అస్మత్కరమపుడు లాఘవారూఢముగా, భీష్మాచార్యుల వారు ఎప్పుడు బాణం తీశాడు, ఎప్పుడు వింటినారికి తొడిగాడు, ఎప్పుడు ఆకర్ణాంతము లాగాడు, ఎప్పుడు విడిచిపెట్టాడు ఎవరికీ కనపడదు. రామచంద్రమూర్తి యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో భీష్ముడు చేసినటువంటి యుద్ధం ఆ రోజున అలా ఉంది. అలా లాఘవారూఢముగా సస్మితుడనగుచు, అలాగని ఏదో బడలిపోవడం కాదు, సుందరమైన ముఖారవిందంతో చక్కగా చిరునవ్వుతో ఆ యుద్ధాన్ని అంత పటుతరంగా చేస్తున్నాడు. పటుదీప్తి స్మేరాస్త్రముల నేసితిం పరవశుగాన్, అద్భుతమైనటువంటి అస్త్రములను ప్రయోగించాడు. అటువైపు నుంచి పరశురాముడు కూడా అటువంటి అస్త్రములనే ప్రయోగించాడు. కానీ గురువుగారి శరీరాన్ని డొళ్ళగొట్టే విధంగా భీష్ముని యొక్క బాణ పరంపరల చేత ఒక స్థితిలో పరశురాముడు రథంలోనే మూర్ఛపోయాడు. మూర్ఛపోతే సారథ్యం చేస్తున్నటువంటి అకృతవ్రణుడు వెంటనే ఆయనకి ఉపచారములు చేసి పరశురాముడు మళ్ళీ తేరుకునేటట్టుగా చేశాడు. మళ్ళీ స్పృహ పొందినటువంటి పరశురాముడు విశేషమైనటువంటి ఆగ్రహానికి లోనయ్యాడు. నా శిష్యుడు, నా దగ్గర విద్య నేర్చుకున్నవాడు ఇంత ఉద్ధృతితో యుద్ధం చేసి ఇవాళ నన్నే స్పృహ తప్పేటట్టు పడగొట్టాడే అని తెలిసి భార్గవుండు దృఢ తీవ్ర నరాచ పంక్తి కురిసి నన్ను పరవశ్యమంది నేల కొరుగునట్లుగా చేసి మత్సూతు మస్తకంబు దునియసేసి. పరశురాముడు కూడా అపారమైనటువంటి పౌరుషంతో, అపారమైనటువంటి పరాక్రమంతో తిరిగి భీష్ముడి మీదకి బాణములను సంధించినటువంటి కారణముల చేత ఆ పరశురాముడు ప్రయోగించిన నారాచ బాణముల వలన ఇప్పుడు భీష్ముడు మూర్ఛపోయాడు. రథంలో మూర్ఛపోయి ఆ రథంలోంచి ఒరిగిపోయాడు నేలవైపుకి. ఒరిగిపోయి పడుండగా పరశురాముడు మరికొన్ని బాణములను ప్రయోగించి భీష్ముని యొక్క సారథి తల తరిగేశాడు. ఆ సారథి మరణించాడు. భీష్ముడు ఒరిగిపోయాడు. స్పృహ తప్పి ఉన్నాడు. ఆ స్పృహ తప్పి ఉన్న సమయంలో ఎక్కడి నుంచో 8 బ్రాహ్మణులు వచ్చారు. వాళ్ళు 8 మంది బ్రాహ్మణులు. ఈ 8 మంది బ్రాహ్మణులు వచ్చినటువంటి వారు భీష్ముడి యొక్క రూపం ఎలా ఉంటుందో అటువంటి రూపాన్నే కలిగి ఉన్నారు.
వాళ్ళు అదృశ్య రూపాలతో ఉన్నారు, అందరికీ కనపడేటట్టుగా లేరు. స్పృహ లేకపోయినా భీష్ముడికి తెలుస్తోంది, యనమండుగురు బ్రాహ్మణులు వచ్చారు, నా రూపము వంటి రూపమును కలిగి ఉన్నారు అని. వాళ్ళు యనమండుగురు కలిసి భీష్ముణ్ణి పైకెత్తారు. ఎత్తి రథంలో కూర్చోపెట్టి పక్కకి తీసుకెళ్ళిపోయి రథాన్ని ఉపచారం చేసి మళ్ళీ భీష్ముడు తెలివి పొందేటట్టుగా చేశారు. ఈలోగా ఆయన స్పృహ పొంది చూసేటప్పటికీ సారథిని మరి పడగొట్టాడు కదా పరశురాముడు. సారథ్యం చెయ్యవలసిన స్థానంలో భీష్ముని తల్లి అయినటువంటి గంగాదేవి రథం యొక్క నొగల మీద కూర్చుని ఆ పగ్గాలని పట్టుకుని ఉంది. ఆయన చాలా ఆశ్చర్యచకితుడై యనమండుగురు బ్రాహ్మణుల వంక చూశాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ భీష్ముడికి పరశురాముడికి యుద్ధం జరిగింది, చీకటి పడిపోయింది. ఆయన ఇంటికి వెళ్ళిపోయి దర్భాసనం వేసుకుని పడుకుని ఉన్నాడు. దర్భాసనం అనేటటువంటిది ఇంట్లో అత్యంత పవిత్రమైన వస్తువులలో అది ఒకటి. అమృతం యొక్క స్పర్శని పొందింది కాబట్టి దర్భాసనం పరమ పవిత్రమైనదిగా భావన చేస్తారు. అటువంటి దర్భాసనం మీద పడుకున్నాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఉపవాస దీక్ష యందు ఉన్నాడు అని. అంటే గురువు గారితో యుద్ధం, అన్ని అస్త్రములకు సంబంధించిన మంత్రములను స్మరించవలసి ఉంటుంది కదా. ఎప్పుడు ఏ అస్త్రమునకు సంబంధించిన మంత్రము స్ఫురణకు రావాలో అది ఖచ్చితంగా అలాగే స్ఫురణకు రావాలి. అలా రావాలి అంటే ఆ బుద్ధి అలా ప్రచోదనం కావాలి అంటే దానికి తగినటువంటి రీతిలో ఆ నియమాలని పాలనం చెయ్యాలి. అందుకే ఆయన దర్భాసనం మీద పడుకుని ఉన్నాడు భీష్ముడు. పడుకుంటూ మనసులో సంకల్పం చేశాడు, నేను యుద్ధంలో డస్సిపోయి పరశురాముడితో యుద్ధం చెయ్యలేక ఒక స్థితిలో ఆయన వేసిన బాణముల చేత దెబ్బతిని స్పృహ తప్పి ఒరిగిపోయి ఉండగా ఎక్కడి నుండో యనమండుగురు బ్రాహ్మణులు వచ్చి నన్ను పైకెత్తారు. నేను వాళ్ళని చూశాను, వాళ్ళు నాలాగే ఉన్నారు. వాళ్ళు నాకు ఊరట కల్పించి తిరిగి రథంలో కూర్చోపెట్టి వెళ్ళారు. గంగమ్మ రథం యొక్క నొగల మీద కూర్చుంది, ఆవిడ్ని నేను గుర్తుపట్టగలను. ఆ యనమండుగురు బ్రాహ్మణులు ఎవరై ఉంటారు? వాళ్ళు నాకు దర్శనమిచ్చి ఈ యుద్ధము పరిపూర్ణమయ్యేటట్టుగా నేను గెలిచేటట్టుగా నన్ను అనుగ్రహించుగాక అని ప్రార్థన చేసి సంకల్పం చేసి పడుకుంటే ఆ రోజు రాత్రి పూర్తయిపోతోంది, బ్రాహ్మీ ముహూర్తం సమీపిస్తోంది, తెల్లవారుజాము కాలం. ఆ పరమ పవిత్రమైనటువంటి సమయానికి కొంచెం ముందర భీష్మాచార్యుల వారి కలలో వసువులు దర్శనమిచ్చారు. ఇచ్చి వాళ్ళన్నారు, నీవు ఏమును ఒక్కటి, నీకు వెరవనేలగాంగేయ రాము జయించునట్టి శరము సుమ్మని మోహనాస్త్రంబు నాకు నిచ్చిపోయిరి క్రమ్మరనెక్కడీని. ఆ కనపడినటువంటి వసువులు అన్నారు, ఓ భీష్ముడా, నీకు మాకు అభేదం, నీకు మాకు ఏ విధమైనటువంటి భేదం లేదు, మనం తత్వతః ఒక్కటే, ఇప్పటికింతవరకు చాలు. నీవు నీ గురువైనటువంటి పరశురాముణ్ణి గెలవాలి అంటే ఒక అస్త్రాన్ని ప్రయోగించాలి. ఆ అస్త్రం నీకు తెలుసు, కానీ నీకు తెలియదు అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఒక్కసారి స్ఫురణకి తెచ్చుకో, నీకు జ్ఞాపకానికి వస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.